శక్తికి మించినటువంటి పనిని, పరిచర్యను దేవుడు నీ చేతికి అప్పగించినప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు నీరుగారిపోతావు. కానీ పని ఇచ్చిన దేవుణ్ణి చూసినట్లయితే నువ్వు నిలబడిపోతావు, ముందుకు సాగుతావు. ఆనాడు దావీదు గొల్యాతును చూసినట్లయితే భయపడిపోయేవాడు. కానీ దావీదు గొల్యాతును కాదు చూసింది, తనతో పాటున్న దేవుణ్ణి చూశాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని వీడు ఏపాటివాడు. నువ్వు కత్తితో బళ్ళంతో వస్తున్నా, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరున వస్తున్నా, నేను ఆయన పేరట వస్తున్నా. ఆయన పేరట వస్తున్నా అంటే అర్థం చెప్పండి. ఆయన తరఫున వస్తున్నా. ఆయన తరఫున నేను వస్తున్నానంటే అధికారం ఎవరిది? ఆయనది. బలం ఎవరిది? ఆయనది. గెలుపు ఎవరిది? ఆయనది. యుద్ధము అది. సో తన ఎదుట తనకంటే బలమైన వ్యక్తి కనిపించినప్పుడు దావీదు ఆ బలమైన వ్యక్తిని చూసి బలహీనమైపోలా. సౌలు గొల్యాతును చూసి చాలా నీరుగారిపోయాడు. ఎందుకయ్యా అంటే ఆ రోజు సౌలుకు దేవుడు తోడుగా లేడు. సౌలు ఎంతో కొంత దేవునికి దూరం అయిపోయాడు. తనకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండలేదు. ఫలితంగా శత్రువునే చూస్తున్నాడు, కానీ శత్రువును జయించగలిగిన బహుబలమైన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని గుర్తించలేకపోయాడు. సహోదరులు, సమస్య ఏదైనా కానివ్వండి, సవాలు ఏదైనా కానివ్వండి, అది నీ శక్తికి మించిందే కానివ్వండి, నీకు నాకు మనకున్న శుభవార్త ఏమిటంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నీతో ఉన్నట్లయితే సమస్య ఎంత పెద్దదైనా అది నా ప్రభువుకు మాత్రం అసాధ్యము కానే కాదు. ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. ఈ మాట ఎన్నిసార్లు బైబిల్లో చూస్తామో. భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. సో దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన పని చాలా చాలా కష్టతరమైన పని. ప్రాముఖ్యంగా కొత్తగా ఏదైనా నిర్మించాలి అని అంటే నిర్మించడం సులభం, కానీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. అర్థమవుతుందా? రిపేర్ చేయాలంటే చాలా కష్టం. ఒకరోజు ఒక తల్లి వాళ్ళ అబ్బాయిని సంగీత విద్వాంసం దగ్గర తీసుకొచ్చింది. వీణ నేర్పించమని సంగీత విద్వాంసం దగ్గర తీసుకొచ్చి, వీణ నేర్పించేటటువంటి విద్వాంసం దగ్గర తీసుకొచ్చి, అయ్యా మా అబ్బాయికి వీణ నేర్పిస్తారా అని అడిగింది. తప్పనిసరిగా నేర్పిస్తానమ్మా, నెలకి 2000 రూపాయలు అవుతుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, అయ్యా చెప్పడం మర్చిపోయాను, మా అబ్బాయి మరొక వీణ నేర్పించే ఆయన దగ్గర కొంతకాలం పాఠాలు నేర్చుకున్నాడు, కాబట్టి కొత్త ఏమీ కాదు వీణ. మా అబ్బాయి అసలు వీణ అంటే ఏమిటో తెలియని వాడేం కాదు, ఆల్రెడీ కొంత నేర్చుకున్నాడు, కాబట్టి కొంచెం కన్సెషన్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి అడిగింది. కన్సెషన్ ఏమైనా ఇస్తారా అని అంటే ఆ సంగీత విద్వాంసుడు అన్నాడు, ఏమిటమ్మా ఆల్రెడీ వేరే చోట నేర్చుకున్నాడో కొంత అని అంటే, అవునయ్యా నేర్చుకున్నాడు, అయితే 3000 అవుతుందమ్మా అని చెప్పి అన్నాడు. అదేంటయ్యా తగ్గిస్తావా అని చెప్పంటే, పెంచుతావు ఏంటనంటే, ఎక్కడో నేర్చుకున్నాడు కదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలంటే అది అయ్యే పని కాదమ్మా. ఎందుకని? వాడు ఏమైతే నేర్చుకున్నాడో అదంతా వాడిలోంచి ముందు మనంతా బయటకు కక్కించాలి. ఏం చేయించాలి? మొత్తం కక్కించాలి. లేకపోతే వాడు నాకు పాఠాలు నేర్పిస్తాడు. బాబు ఇలా చెయ్యి, అలా కాదు కదా సార్, మా సార్ ఏం చెప్పాడంటే అంటాడు. ఇలా చెయ్యి, అలా కాదు కదా సార్, ఆయన ఏం నేర్పించాడంటే అంటాడు. కాబట్టి మొదటిగా నేనేం చేయాలి? లోపలదంతా ముందు తీసేయాలి. దానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు తీసేయడానికి మళ్ళీ ఎక్కించడానికి నాకు 3000 ఇవ్వమ్మా అని చెప్పన్నాడు. ఇప్పుడు మీకేం అర్థం కావాలి? ఫ్రెష్గా ఉన్న స్టూడెంట్కి పాఠాలు నేర్పించడం ఈజీ. ఎక్కడో సగం నేర్చుకుని వచ్చాడు అనుకోండి, వాడికి పాఠాలు నేర్పించాలంటే వాడు మనకు నేర్పిస్తాడు పాఠాలు. కష్టతరమైంది. సహోదరులు, నెహెమ్యా ఎదుట చాలా కష్టతరమైనటువంటి పని దేవుడిచ్చాడు. ఈరోజు ఒక విషయం చెప్పమంటారా? వీళ్ళు ఎవరైనా తండ్రులు ఉన్నారా?
తండ్రులు ఉంటే చేయి చూపిస్తారా? రైట్. తల్లులు ఉన్నారా? చేయి చూపిస్తారా? రైట్. దావీదు ఏ యుద్ధానికైనా వెళ్ళి గెలిచాడు, ఎక్కడా ఓడిపోలా. బహు గొప్ప యుద్ధశూరుడు. దావీదు గొప్ప కీర్తనాకారుడు. దావీదు గొప్ప సంగీత విద్వాంసుడు. దావీదు గొప్ప కీర్తనలు రాసినవాడు. దావీదు గొప్ప స్నేహితుడు. దావీదు గొప్ప దీనత్వం కలిగిన వాడు. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు గొప్పగా క్షమించగలిగిన వాడు. మీరు ఏది చూసినా సరే దావీదు చాలా గొప్పోడు. కానీ దావీదు చాలా గొప్ప తండ్రి అని మీరు చెప్పలేరు. తెలుసా మీకు? దావీదు గొప్ప భర్త అని చెప్పలేరు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, గొల్లియాతును చంపటం కంటే ఒక మంచి భర్తగా ఉండడమే కష్టం. మీకు అర్థమైందా అమ్మ? మీకు అర్థమైందమ్మా? మీ ఆయన గొల్లియాతును చంపడం కంటే ఒక మంచి భర్తగా ఉండడమే కష్టమా కాదా? అది చెప్పేస్తున్నారు వాళ్ళు. కష్టం. మీకు అర్థం కావాల్సిందని తెలుసా? ఒక రాజ్యాన్ని పరిపాలించే రాణిగా ఉండడం కంటే నీ ఇంటిలో గుణవతివైన స్త్రీగా ఉండడమే చాలా కష్టం. అర్థం చేసుకోండి. దావీదు అన్ని విషయాల్లో గొప్పవాడే కానీ ఒక గొప్ప తండ్రిగా మాత్రం ఉండలేకపోయాడు. కారణం తెలుసా? అది అంత సులభము కాదు. ఒక గొప్ప తండ్రిగా, ఒక గొప్ప తల్లిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తించటము అనేది అంత సులభమైన పని కానే కాదు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, ఇంట గెలవాలి, ఆ తర్వాతే రచ్చ గెలవాలి. నువ్వు ఇంటిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక మంచి భర్తగా నువ్వు ఉండకుండా, ఒక మంచి భార్యగా నువ్వు ఉండకుండా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా నువ్వు ఉండకుండా బయటికి వెళ్ళిపోయి ఉద్ధరించేస్తాను, గొప్ప సాక్ష్యం ఇచ్చేస్తాను అని అంటే అది అతకదు. దయచేసి మీరు గమనించండి. దావీదు తన జీవితంలో ఇంటి బయట అన్ని విజయాలే. చూడండి, కావాలంటే దావీదు జీవితంలో ఇంటి బయట అన్ని విజయాలే. ఏ దేశం మీదకి వెళ్ళినా విజయం సాధించాడు. ఇంటి లోపలికి వస్తే అన్నీ పరాజయాలి. తన భార్య అయినటువంటి మీకాలు తనను హేళన చేయటం, గేలి చేయటం, వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోవడం, వాళ్ళిద్దరి వల్ల పిల్లలు పుట్టకపోవడం గందరగోళం అండి. దావీదు యొక్క జీవితంలో కొడుకులే తనకు వ్యతిరేకంగా తయారవడం, కొడుకులు కొట్టుకు చావడం, కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవడం, ఇదంతా ఎందుకు జరిగింది? ఇంటి బయట దావీదు వస్తాద్, అందులో సందేహం లేదు. కానీ ఇంటి లోపల మాత్రం వాస్తవంగా దావీదు ఓడిపోయాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఘనమైన కార్యాల కంటే అతి ఘనమైన కార్యము నువ్వు ఒక మంచి భర్తగా ఉండటం, నువ్వు ఒక మంచి భార్యగా ఉండటం, నువ్వు ఒక మంచి తండ్రిగా, తల్లిగా ఉండటం. దావీదు వల్ల కూడా కష్టమైంది అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇది మొదలు పెట్టమాకండి. ఏమని? మీ ఆవిడ ఒకవేళ మిమ్మల్ని చూసి ఇది అందనుకోండి, పిచ్చిదానా, దావీదు వల్లే కాలేదే, ఇక నా వల్లే ఏమవుతుంది అని సర్దుకోమాకండి. దావీదు వల్ల కానంత మాత్రాన నీ వల్ల కాకూడదనేం లేదే. దావీదు ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నానయ్యా అంటే, దావీదు తన జీవితంలో ఎక్కడ పొరపాట్లు చేశాడో అక్కడ మనం జాగ్రత్త పడినట్లయితే ఆ పొరపాట్లు మనం చేయకుండా ఉండాలని చెప్పి దేవుడు బైబిల్లో రాయించాడు. దావీదు పొరపాట్లు చేసినా, మోషే పొరపాట్లు చేసినా, యాకోబు పొరపాట్లు ఎవ్వరు పొరపాటు చేసినా సరే దేవుడు దాచిపెట్టలా, దాన్ని బయట పెట్టాడు. ఎందుకయ్యా అంటే మనం ఆ పొరపాట్ల నుంచి విలువైన పాఠాలు నేర్చుకుంటామని. కాబట్టి సంగమా, ఏదైనా అసాధ్యకరమైన పని కానీ, ప్రయత్నం కానీ, పరిచర్య కానీ ఒకవేళ నువ్వు చేతబట్టినట్లయితే దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకొని నువ్వు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దాన్ని సాధిస్తావు. నెహెమ్యా అదే చేశాడు.
ప్రార్థనతోనే తన ప్రయాణాన్ని, ప్రార్థనతోనే తన పనిని ప్రారంభించాడు.